మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూలకు సంప్రదించండి 9539 345 345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దానికి సంబంధించి శ్రీశైలం పర్యటన వెళ్ళినటువంటి సందర్భంలో ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు ఆ ప్రకటనపై మహిళా లోకమంతా తీవ్రమైనటువంటి అసంతృప్తి, కోపంతో ఉన్నారట. దానికి సంబంధించి ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. కూటమి అధికారంలోకి రాగానే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే వెసులుబాటును కల్పిస్తాం అని చెప్పారు. దానికి సంబంధించి ఈ రోజుల్లో సమాజంలో ఏదైనా ఫ్రీ అంటే జనాలు ఎలా ఎగబడతారనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. దానికి సంబంధించి ఇది కూడా కాస్త కూటమికి అనుకూలమైనటువంటి అంశంగా మారింది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా మేము చేస్తాం, మీరు మాకు ఓట్లేయండి, అధికారంలోకి తీసుకురండి అని చెప్పి రకమైనటువంటి ప్రచార కార్యక్రమాల్లో ఓదరగొట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడా అని ఎదురు చూశారు మహిళలంతా. ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి దసరా అన్నారు, అది పోయింది. అలాగే క్రిస్మస్ అన్నారు, అది పోయింది. సంక్రాంతి అన్నారు, అది పోయింది. ఉగాది, అది పోయింది. ఇప్పుడు తాజాగా ఆగస్టు 15 అంటే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇంకా మీరు ఎంజాయ్ చేయొచ్చు అన్న విధంగా కూటమి నేతలు ఒక రకమైనటువంటి ప్రకటనలు చేశారు. అయితే ఇప్పుడు మరి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం వెసులుబాటు అవకాశం కల్పిస్తున్న సందర్భంలో మరి వారు హ్యాపీగా ఉండాలిగా. కోపం ఎందుకు, బాధ ఎందుకు, అసంతృప్తి ఎందుకు, నిరాశ ఎందుకు, నిస్పృహ ఎందుకు? ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే చెప్పేశారు ముఖ్యమంత్రి గారు శ్రీశైలం పర్యటనలో ఆగస్టు 15వ తేదీ నుంచి ఇవ్వబోతున్నాం. అలాగే సూపర్ 6లో ఉన్నటువంటి పథకాలన్నింటినీ కూడా మేము అమలు చేస్తాం. రాష్ట్ర ప్రజల ప్రయోజనమే మా ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. ఇటువంటి సందర్భంలో ఆ ఆగస్టు 15న ప్రారంభించబోయే ఉచిత బస్సు ప్రయాణం దానికి సంబంధించి కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి అని. ఆ షరతులు ఏంటంటే ఉదాహరణకు కృష్ణా జిల్లాలో లేకపోతే ఎన్టీఆర్ జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఏ జిల్లాలో ప్రయాణం చేసినా అంటే ఆ జిల్లాకు సంబంధించి మహిళలకు ఆ జిల్లా పరిధిలోనే ప్రయాణం ఉచితం. ఇది ఎక్కడ విడ్డూరం అండి, ఇది ఎక్కడ న్యాయం? మేము ఎంతో కూటమి మీద నమ్మకం పెట్టుకొని ఓట్లేసాం, మాకు ఇలా చెప్పారు అలా చెప్పారని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా ఒక రకమైనటువంటి అక్కసుతో ఉన్నారట, చాలా కోపంతో ఉన్నారట, రగిలిపోతున్నారట. సాధారణంగా అంటే ఎన్నికలకు ముందు ఆయా రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ అమలు కావు, సాధ్యం కావు అని ఆ నాయకులకే తెలుసు. కానీ వాగ్దానాలు చేస్తుంటారు, హామీలు ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే మరి అధికారంలోకి రావాలి కాబట్టి. సో ఇటువంటి సందర్భంలో దాదాపుగా ఏడాది నుంచి ఎదురు చూస్తున్నారు. తీరా బాంబు పేల్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏ జిల్లా మహిళ ఆ జిల్లా పరిధిలోనే ప్రయాణం చేయాలి, ఇక వేరే జిల్లాకి వెళ్తే టికెట్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు దీనిపై తీవ్రమైనటువంటి విమర్శలు, ఆరోపణలు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మహిళలు. రాజకీయ పార్టీలో, రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే పక్క రాష్ట్రం తెలంగాణ, ఆ పక్క రాష్ట్రం కర్ణాటక, ఈ రెండు రాష్ట్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే అంటే సుదూర ప్రాంతాలకు కూడా ప్రయాణం చేయొచ్చు ఆర్టీసీ బస్సుల్లో. దానికి కొన్ని వెసులుబాటు కల్పించారు, పల్లె వెలుగని అంటే లోకల్గా ఆ రాష్ట్రాలకు సంబంధించి. అలాగే ఎక్స్ప్రెస్, డీలక్స్ కొన్ని బస్సుల్లో మాత్రమే అనుమతి ఇచ్చారు. అలా అయినా సరే ఎంతో లక్షల మంది ప్రతిరోజు మహిళలు ప్రయాణం చేస్తున్నారు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. ఇలాంటి సందర్భంలో సామాన్య మానవులు, ప్రజలు, మహిళలు మరి ఇది ఈ రకమైనటువంటి కండిషన్ పెట్టడం ఏంటి? అవకాశం ఇస్తామన్నారు, మీరే చెప్పారు కదా, మరి ఇప్పుడు ఈ రకమైనటువంటి బ్యాక్ స్టెప్ వేయటం ఏంటి? అంటే ఎలా కనిపిస్తున్నాం మేము? ఈ రకమైనటువంటి ఒక రకమైనటువంటి నిరాశ అనేది బాగా, అసంతృప్తి అనేది బాగా స్పష్టమవుతుంది. మరి దీన్ని ఏ విధంగా చేస్తారు? ఎందుకంటే చాలా కోట్లు ఖర్చు. అలాగే బస్సుల సంఖ్య పెంచాలి, మ్యాన్ పవర్, స్టాఫ్ సంఖ్య కూడా పెంచాలి. ఇప్పటికే
నల్ల బ్యాడ్జీలు పెట్టి ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేస్తూనే విధులు కూడా నిర్వర్తిస్తున్నారు. రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను కానీ వాగ్దానాలను కానీ నెరవేర్చకపోతే కార్యాచరణ మేము తీవ్రతరం చేస్తాం, ఉద్యమాన్ని పోరాటాన్ని మరింత ఆందోళనగా మేము తీసుకువెళ్తాం అని చెప్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వెసులుబాటు అనేది అవకాశం కల్పిస్తే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఇంపార్టెంట్, అలాగే స్టాఫ్ కూడా. బస్సుల సంఖ్య పెంచితే మరి దాన్ని నడిపించడానికి నిర్వహించడానికి డ్రైవర్ కావాలి, కండక్టర్ కావాలి, స్టాఫ్ కావాలి. ఇవి కూడా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రకటనతో ఆర్టీసీ ఉద్యోగుల్లో కూడా ఒక రకమైనటువంటి నిర్లిప్తత, నిరాశ అనేది ఎక్కువగా స్పష్టమవుతుంది. ఇక్కడ ఏమీ లేకుండా మీరు ఉచితంగా మా మీద ఒక రకమైనటువంటి బర్డెన్ పెట్టడమే అని చెప్పి మొత్తానికైతే శ్రీశైలంలో రాష్ట్ర మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మహిళలకు అంతా ఒక రకమైనటువంటి కోపంతో ఉన్నారట కూటమి ప్రభుత్వంపై. మరి దీన్ని ఏ రకంగా పరిష్కరిస్తారు? కొంతకాలం అలా పెడతారా, లేదంటే ఈ 4 ఏళ్ల పాటు ఇదే రకమైనటువంటి విధానాన్ని అవలంబిస్తారు? ఇప్పటికే లేట్ అయిందని చెప్పి మహిళలంతా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రతి చోట. ఇంకెప్పుడు అని. మళ్ళీ ఇప్పుడు అవకాశం కల్పించినప్పటికీ ఆ జిల్లాలో మాత్రమే ప్రయాణం చేయాలి అనేది కూడా ఒక రకమైనటువంటి కోపంతోనూ బాధతో ఉన్నారట. దీనికి సంబంధించి కొంతమంది అయితే మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఇది మంచి పద్ధతి కాదు, మాకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించండి అని చెప్పి ఒక రకమైనటువంటి రిక్వెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇతర పార్టీ ముఖ్యంగా దీనివల్ల కూటమికి నష్టం చేకూరే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంటాయి. ఎందుకనంటే ఎన్నికలకు ముందు అధికారంలోకి రావటానికి ఈ రకమైనటువంటి ప్రకటనలు చేసి, వాగ్దానాలు చేసి, హామీలు ఇచ్చి, ఇప్పుడు తీరా ఈ రకమైనటువంటి ప్రకటనలు చేయటం ఏంటి? అదేదో ఎంతైనా సరే బరువైనా ఒక రకమైనటువంటి శక్తికి మించిందైనా సరే చేయాల్సిందే కదా అనేది స్పష్టమవుతుంది. మరి ఏం చేస్తారు ఏంటనేది చూడాలి. కూటమి పెద్దలు పునరాలోచించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా లేదా ఏం చేస్తారనేది చూడాలి. ఈ టాపిక్ పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.